అక్కడ రాజకీయం ఎప్పుడూ హాట్ గానే ఉంటుంది. ఒకరంటే ఒకరికి పడదు. ఎప్పుడు ఏదో ఒక వివాదం, సవాళ్లు ప్రతి సవాళ్లు. రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలకు భిన్నంగా నిత్యం మాటల మంటలతో అగ్నిగుండంగా ఉంటుంది ఆ నియోజకవర్గంలో రాజకీయం. ప్రత్యర్థులుగా కాకుండా శత్రువులు అన్నట్లుగా ఒకరినొకరు విమర్శించుకోవడం. ఇంకా చెప్పాలంటే కంట పడితే ఏసేయాలన్నట్లుగా ఉంటుంది ఆ నేతల మధ్య వైరం. తాజాగా మరోమారు ఆ ఇద్దరు నేతల మధ్య మాటల మంటలు చెలరేగాయి. దీంతో ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అన్న టెన్షన్ స్థానిక ప్రజల్లో నెలకొంది. ఇంతకు ఎవరా నేతలు? ఎందుకు పదే పదే వార్తల్లో నిలుస్తున్నారు? చాలా మంది రాజకీయ నేతల మధ్య వైరం ఉంటుంది. అది కేవలం రాజకీయాల వరకే ఉంటే పర్లేదు. కేవలం ప్రత్యర్థులుగా ఉంటూ ప్రజా సంక్షేమం విషయంలో పోటీ పడితే తప్పులేదు. కానీ కొందరు నేతల తీరు వేరేగా ఉంటుంది. ప్రత్యర్థులుగా కాకుండా శత్రువులుగా భావించుకుంటూ రాజకీయం నడుపుతున్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పరిటాల కుటుంబం మధ్య అలాంటి పరిస్థితే కనిపిస్తుందని అంటున్నారు. నిత్యం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పరిటాల సునీత మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి. తాజాగా మరోమారు రాప్తాడులో అగ్గి రాచుకోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ స్థానిక ప్రజల్లో నెలకొంది. రాజకీయాల్లో భాష నానాటికి మారిపోతుంది. ఒకప్పుడు నాయకులు విమర్శలు, ప్రతివిమర్శలు హద్దుల్లో పెట్టుకుని మాట్లాడేవాళ్లు. కానీ ఇప్పుడు అలా లేదనిపిస్తుంది. సంస్కారం మరిచిపోయినట్టు, వ్యక్తిగత విమర్శలు సర్వసాధారణం అన్నట్లు మారిపోయింది నేటి రాజకీయం. రాయలసీమ రాజకీయాలైతే ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. ప్రత్యేకంగా రాప్తాడు నియోజకవర్గం చూస్తే అక్కడ రాజకీయం హీట్ ఎక్కువగా ఉంటుంది. పరిటాల సునీత, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈ ఇద్దరి మధ్య ఎప్పటికప్పుడు మాటల యుద్ధం నడుస్తూనే ఉంటుంది. రాజకీయ సభలైనా, మీడియా స్టేట్మెంటైనా ఒకరు మాట్లాడితే మరొకరు తక్షణమే స్పందిస్తున్నారు. విమర్శలు తీవ్రంగా ఉంటే ప్రతి విమర్శలు ఇంకా గట్టిగా వినిపిస్తున్నాయి. ఇదేమీ ఎన్నికల సమయం కాదు. అయినా కూడా రాప్తాడు రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. ఈ ప్రాంత ప్రజలకు ఇది కొత్తమీ కాదు. కానీ గత అనుభవాల దృష్ట్యా ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ అయితే స్థానిక ప్రజల్లో కనిపిస్తోంది. రాప్తాడులో పరిటాల ట్యాక్స్తో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని తోపుదుర్తి తాజాగా తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతి పనికి ఇంత అని కమిషన్ వసూలు చేస్తున్నారు అన్నారు. ఇది ఆఖరుకు ప్రభుత్వ ఇళ్ల నిర్మాణం దాకా వెళ్లిందని, వారి నుంచి కూడా కమిషన్లు వసూలు చేస్తున్నారని అన్నారు. ప్రతి లబ్ధిదారుడి నుంచి కనీసం 10,000 రూపాయలు తీసుకుంటున్నారని, దీంతో పేదలైన లబ్ధిదారులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. పరిటాల శ్రీరామ్ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ధర్మవరంలోనూ బలవంతపు వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు తోపుదుర్తి. ఇక తోపుదుర్తి చేసిన ఆరోపణలను పరిటాల సునీత ఖండించారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తే చెప్పు తెగుద్ది అని ఆమె హెచ్చరించారు. వైసీపీ వారికి ఈ తరహా వసూళ్లు అలవాటేమో కానీ పరిటాల కుటుంబానికి కాదని ఆమె స్పష్టం చేశారు. తాము ఎప్పుడూ 10 మందికి పెట్టేవారమే కాని తీసుకునేవాళ్లం కాదని అన్నారు. ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఘాటు హెచ్చరిక జారీ చేశారు సునీత. రాప్తాడు రాజకీయాలు ఎప్పుడూ వేరే రీతిలో ఉంటాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైసీపీ వర్సెస్ టీడీపీ అంటూ నడిచే రాజకీయ పోరు రాప్తాడుకు రాగానే ప్రత్యేక రంగు సంతరించుకుంటుంది. ఇక్కడ అసలు రాజకీయ యుద్ధం అంటే పరిటాల వర్గం వర్సెస్ తోపుదుర్తి వర్గం. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తర్వాత తోపుదుర్తి బ్రదర్స్ రాప్తాడు లోకల్ రాజకీయాలను దాదాపుగా శాసించారనే ప్రచారం ఉంది. 5 ఏళ్ల పాటు వారు ఏం చెబితే అదే జరిగిందన్న టాక్ అక్కడ ప్రజల్లో బలంగా వినిపించింది. కానీ ఈ ఆధిపత్యం ఎక్కువ కాలం నిలవలేదు. 2024 ఎన్నికల్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఘోర పరాజయం మూటగట్టుకున్నారు. రాష్ట్రంలో చాలా మంది వైసీపీ నేతలు ఓడిపోయాక నోరు కట్టేసుకున్నారు. కేసుల భయంతో కామ్గా ఉంటున్నారు. కానీ అందుకు భిన్నంగా తోపుదుర్తి మాత్రం పరిటాలతో తరచూ గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారు. ఆయన ధైర్యం ఏంటో తెలియదు గాని నిత్యం పరిటాల సునీతపై విమర్శలు చేస్తున్నారు. కబ్జాలు చేస్తున్నారని, కమిషన్లు దండుకుంటున్నారని,
సునీతపై ఆరోపణలు చేస్తూ వస్తున్న తోపుదుర్తిపై చెప్పు తెగుద్దంటూ ఈసారి కాస్త గట్టిగానే రియాక్ట్ అయ్యారు సునీత. దీనిపై మరోమారు రియాక్ట్ అయిన తోపుదుర్తి మాట్లాడుతూ తాను ఆరోపణలు చేస్తే జనాలు చెప్పాల్సింది పోయి చెప్పు తెగుద్ది అనడమేంటని ప్రశ్నించారు. కూటమి ఎమ్మెల్యేల అవినీతి మీద విచారణ జరిపించే సత్తా కూటమి ప్రభుత్వం పెద్దలకు ఉందా అని సవాల్ చేశారు. ధర్మవరంలో కూడా చేనేత వ్యాపారులను బెదిరించి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. ఉన్న విషయాలు చెబితే బెదిరిస్తారా అని తోపుదుర్తి మండిపడ్డారు. ప్రభుత్వ హామీల అమలు గురించి ప్రశ్నించిన వారిని చెప్పు తెగుద్ది అని ఎమ్మెల్యే హోదాలో ఉన్న పరిటాల సునీత బెదిరించడం ఏంటని ఫైర్ అయ్యారు తోపుదుర్తి. ప్రజలు తిరగబడితే ఎవరి చెప్పులైనా తెగుతాయని సునీత గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. మొత్తం మీద చూస్తే కనుక రాప్తాడులో ఈ చెప్పు తెగుద్ది మాటల యుద్ధమైతే సాగుతుంది. ఎవరు ఎవరిని ఏమి అయినా విమర్శలు చేసుకోవచ్చు అన్న కల్చర్ పెరిగాక వీటిని వింటూ ఉండడమే జనాలకు అలవాటుగా మారిందని అంటున్నారు. రానున్న రోజుల్లో ఈ రాజకీయ వివాదాలు మరింతగా పెరిగే అవకాశాలే ఉంటాయి తప్ప తగ్గేది లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.